హాయ్ గాయ్స్, కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చాను. ప్రెజెంట్ అయితే నేను కాచిగూడ రైల్వే స్టేషన్లో ఉన్నాను. మన ట్రైన్ నెంబర్ వచ్చి 17525 కాచిగూడ టు గుంటూరు. ఈరోజైతే ఈ వీడియోలో మీకైతే కనుక మనకి రెండో అరకునైతే కనుక మీకు చూపించబోతున్నాను. మన ఆంధ్రప్రదేశ్లోని రెండో అరకు లొకేషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. సో ఎక్కడి నుంచి ఎక్కడికో మీకు అర్థమైపోయింది కదా. నంద్యాల టు గిద్దలూరు. నేనైతే ఈ ట్రైన్ ఫుల్ జర్నీ అయితే చేస్తాను, బట్ మీకైతే కనుక మెయిన్ లొకేషన్లు అయితే చూపిస్తాను. సో నైట్ అయితే పడుకున్నాను, పొద్దున్న అయితే నిద్రలేసి మీకైతే చూపించేస్తా. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 4 o'clock అయితే అయింది. మనమైతే డౌన్ రైల్వే స్టేషన్లో అయితే ఉన్నాము. సో మనమైతే నంద్యాల అయితే వెళ్ళిపోతాము. అక్కడైతే కనుక మీకు లొకేషన్ స్టార్ట్ అవుతాయి. చలి అయితే కనుక దోలు తీరిపోతుంది, వానపడి ఆగింది, మామూలుగా లేదు చలి. మనమైతే ప్రజెంట్ నంద్యాల స్టేషన్ అయితే క్రాస్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి అయితే కనుక లొకేషన్ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. దీన్ని మరో అరకు అని కూడా పిలుస్తారు ఈ లొకేషన్ని. మనమైతే కనుక ఈ అండర్ రేటెడ్ జర్నీని అయితే ట్రావెల్ చేయబోతున్నాం. మీరైతే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోకండి. తెల్లవారుజామున గ్రీనరీ అయితే కనుక నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంది. సో ఇక్కడ నుంచి 2 lines అయితే ఉంటాయి ట్రైన్. సో మనమైతే కనుక వెళ్ళిపోతాం. సో ఇక్కడ నుంచి మనకైతే కనుక ఫారెస్ట్ ఏరియా స్టార్ట్ అయిపోతుంది. లొకేషన్లన్నీ నెక్స్ట్ లెవెల్లో ఉండిపోతున్నాయి. సో వర్షాకాలం అయితే కనుక మీరు ప్లాన్ చేసుకోండి. మీకైతే కనుక ఒక మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోతుంది. ట్రైన్లో నేను తీసిన క్యూటెస్ట్ వీడియో అన్నమాట ఇది. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఈ వీడియో. ఎక్కడ చూసినా పచ్చటి పొలాలు, ఇప్పుడు సూర్యుడు ఉదయిస్తున్నాడు. అసలు నెక్స్ట్ లెవెల్లో అయితే ఉన్నాయి లొకేషన్స్ అయితే మాత్రం. సో మీరు లైవ్లో వస్తే కనుక ఇంకా అంటే ఇంకా బాగుంటాయి. సో వానపడి ఆగింది, ఎంత బాగుందో లొకేషన్ అయితే మాత్రం. మాటల్లోనే మన ట్రైన్ క్రాసింగ్ పడింది గూడ్స్కి. ఆ సౌండ్స్ వింటున్నారా, పెట్రోల్ సౌండ్స్, ఎంత బాగుందో. ఈ లైన్లోనే మహానంది అనే ప్లేస్ కూడా ఉంటుంది. ఒకవేళ వీడియోలో కవర్ అయితే కనుక మీకైతే చూపిస్తా, ట్రై చేస్తా. స్టార్ట్ అయిపోయింది మన జర్నీ. మొత్తం కొండలు కొండలు కొండలు, ఎక్కడ చూసినా కొండలు, చెట్లు, మామూలుగా లేదు లొకేషన్ అయితే మాత్రం. ఇటు వర్షాకాలం వస్తే మాత్రం మీకు మెమరబుల్ ఎక్స్పీరియన్స్గా మిగిలిపోద్ది అనమాట. అలా ఉంది లొకేషన్ అయితే మాత్రం. చూసారా కొండలు. ఇంకా మనం జర్నీ స్టార్ట్ చేసి 5 minutes కూడా అవ్వలేదు. సో ఇంకా లోపల చాలా ఉంది. మన ట్రైను కొండ పక్క నుంచి మెల్లగా వెళ్ళిపోతుంది దూసుకుంటా. భలే ఉంది కదా వ్యూ చూస్తానికి మాత్రం. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అరకులో ఏవైతే కర్వ్స్ ఉన్నాయో సేమ్ కర్వ్స్ అనమాట ఇక్కడ కూడా. ఎన్ని కర్వ్స్ ఉన్నాయంటే అన్ని కర్వ్స్ ఉన్నాయి. సో ఇక్కడికి ట్రైన్ జర్నీ అనేది చేయొచ్చు, బైక్ జర్నీ చేసినా బాగుంటుంది. 2 జర్నీలు సూపర్గా ఉంటాయి. సో వైజాగ్ దాకా వెళ్ళామన్న వాళ్ళు ఈ సైడ్ అయితే కనుక వచ్చేయచ్చు. ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, చాలా అంటే చాలా బాగుంది. మాటల్లోనే గృహలోకి అయితే వెళ్ళిపోతున్నాం మనం ట్రైన్ తీసుకుని చూసుకుంటా. ఈ గృహ ఏంటో కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంది. అప్పుడు చాలాసేపు పట్టింది బయట రావటాకైతే. మనకి అరకు దగ్గరలో ఎలా అయితే చిన్న స్టేషన్స్ ఉంటాయో ఇక్కడ కూడా మనకి బుడ్డి స్టేషన్స్ అయితే ఉంటాయి. ఆ స్టేషన్ వీడియోస్ కూడా మీకు చూపిస్తా. ఆ ట్రైన్ కరువు చూసారా, నేను వెనకాల ఎక్కడో ఉన్నాను, ఎదర ఇంజిన్ కనిపిస్తుంది నాకు. భలే ఉంది అసలు, మైండ్ బ్లోయింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. నా బ్యాక్ సైడ్ చూసారా, ఇంకొక 3 బోగీలు అయితే ఉన్నాయి అంతే. ఎంత పెద్ద ట్రైను ఇది. మనమైతే ఇప్పుడు ఒక స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఆ స్టేషన్ ఏంటో కూడా మీకు చూపించేస్తా. మెల్లగా వెళ్తుంది. మనమైతే కనుక ఇప్పుడు ఒక స్టేషన్ దగ్గరికి వచ్చాము. అడవిలో స్టేషన్ ఎలా ఉంటుంది అనేది మీకైతే చూపిస్తాను. ఇటు సైడ్ జనాలు కూడా ఎక్కువ తిరగరు కాబట్టి స్టేషన్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటారు ఏంటనేది అయితే మీకు చూపిస్తా. స్టేషన్ నేమ్ వచ్చి చలమ. భలే ఉంది కదా బుడ్డ స్టేషన్ మొత్తం కోతులే. ఎన్ని కోతులు చూశాను నేను. చాలా అంటే చాలా బుడ్డ స్టేషను. ఇక్కడ అసలు ట్రైన్స్ ఆగితే లేదో కూడా డౌటే, ఎందుకంటే కరెక్ట్గా హిల్ స్టేషన్ మీద అయితే ఉంది ఇది. మనం ఇప్పుడు దాకా అప్పెక్కుంటా వచ్చాం కదా. సో ఇది అప్పులో అయితే కట్టారు చలమ అనే స్టేషన్ని. ఇక్కడ కొండ ప్రాంతం వాళ్ళు నివసిస్తారనుకుంటా, మనకంటే ఐడియా లేదు. ఒకవైపు అంతా కొండ, మొత్తం ఫెన్సింగ్ వేస్తారు, రాళ్ళు ఏమి పడకుండా. ఇంకా వైపు అయితే మన ట్రైన్ అయితే ఉంది. వ్యూస్ చూసారా ఎంత బాగున్నాయో వ్యూస్ మాత్రం. 10 నిమిషాలు అయితే ఆపాడు. తర్వాత అయితే కనుక మన ట్రైన్ స్టార్ట్ అయిపోయింది.
అబ్బా ఏమున్నాయండి లొకేషన్స్ మాత్రం. ఒకవైపు అంతా వ్యాలీ, ఇంకో వైపు అంతా కొండ, మధ్యలో మన ట్రైను. అసలు ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాను ఇంత బాగుంటుందని. మీరు కూడా వర్షాకాలంలో అయితే ట్రావెల్ చేయండి, మీరైతే కనుక మెస్మరైజ్ అయిపోతారు. గుర్తుంచుకోండి, గుంటూరు నుంచి బయలుదేరుతుంది ట్రైను, లేదంటే కనుక కాచిగూడ నుంచి బయలుదేరుతుంది ట్రైను. సో ఈ రెండు స్టేషన్లోనే ట్రైన్స్ అయితే కనుక మనకి అవైలబుల్గా ఉంటాయి. మిగతా ఎక్కడ వెళ్ళినా కూడా మనకి టచ్ అవ్వన్నమాట ఈ ప్లేస్లన్నీ. అవి గుర్తుంచుకొని మీరు సెట్ చేసుకోండి. అరకు లాగానే ఇది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్గా మిగిలిపోద్ది మీకు. భలే ఉంది. ఈ అడవిలో దారేశారు. అసలు ఆ దారి దేనికో తెలియదు మనకి. కొండ సైడ్ దారి అయితే ఉంది. అది నచ్చి నేనైతే కనుక వీడియో ఫుటేజ్ మీకు అయితే కనుక చూపిస్తున్నా. అసలు ఈ లైన్లో ఎన్ని కరువుస్ ఉన్నాయో చూసారా. ఇప్పుడు కూడా మనం కరువు తిరుగుతున్నాం. అటు సైడ్ అయితే జనాలు ఎక్కువ మంది ఉన్నారు, అందుకని మనం వీటి నుంచి చూపిస్తున్నాను ఎన్ని కర్వ్స్ ఉన్నాయో. కొండలు చూసారా ఎంత బాగున్నాయో కొండలు. ఇప్పుడే కొండపైన సూర్యుడు ఉదయిస్తున్నాడు. ఎంత బాగుందో చూస్తానికైతే మాత్రం. నంద్యాల దగ్గర మార్నింగ్ చిక్కీ అయితే ఒకటి కొనుక్కున్నాను. టిఫిన్స్ అయితే దొరకవు, అందుకని చిక్కీ కొనుక్కుని తినేసాను. మనకి ఇక్కడ ఓల్డ్ బ్రిడ్జ్ అయితే ఒకటి వస్తుంది. మీకు అక్కడ పోల్స్ కనిపిస్తున్నాయి చూసారా, అదే మన ఓల్డ్ బ్రిడ్జ్ అనమాట, ట్రైన్ బ్రిడ్జ్. ఇప్పుడు అది వాడుకలో లేదు, కానీ ఒకప్పుడు దాని మీద నుంచి అయితే ట్రైన్స్ అయితే వెళ్ళేవి. ఇప్పుడైతే కనుక కొత్త ట్రాక్ అయితే వేసారు మనకి. అప్పట్లో బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు ఆ పోల్స్ కనిపిస్తున్నాయి చూసారా, అదే మనకి రైల్వే ట్రాక్ అనమాట. చూసారా ఎంత భయంకరంగా ఉందో. వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ ట్రైన్ జర్నీ అనమాట అప్పట్లో. అసలు ఎన్ని కరువుస్ ఉన్నాయంటే మామూలుగా లేదు కరుసు. సో అప్పట్లో ఈ రూట్ ఎందుకు వేసారో నాకైతే తెలియదు. సో ఏ పర్పస్ మీద వేసారని సో మీకైతే తెలిస్తే కనుక కామెంట్ చేయండి. మనమైతే ఇంకా సో ఆ కొండ ప్రాంతంలోనే ఉన్నాము. ఇక్కడైతే కనుక వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు పొద్దున్నే, ఆదివాసులు అనుకుంటా వాళ్ళు. చలికి నా మొహం అంతా గడ్డగట్టేసినట్టు అయింది. చూసారా ఎలా ఉన్నానో, మొత్తం చలి. మళ్ళీ మనం ఇంకో స్టేషన్ దగ్గర అయితే ఆగాము. సో చీముడిపల్లి ఈ స్టేషన్ పేరు. ఓల్డ్ స్టేషన్ అనమాట. మబ్బు పట్టుంది, వాన కుమ్మెత్తే బాగుండు. అసలు ఎంత బాగుందో చూస్తానికైతే మాత్రం. పాత స్టేషను. కోతులు చూసారా ఎన్ని కోతులు ఉన్నాయో. ఇక్కడ వీళ్ళు తయారు చేసిన చాట్లు ఇవన్నీ అయితే కనుక వీళ్ళు అమ్ముకుంటున్నారు. సో ఇది చాట్లు, ఇసునకర్రలు ఇవి అయితే కనుక వాళ్ళు అమ్ముకుంటున్నారు. సో కోతులు చూసారా ఫుడ్ కోసం చూస్తున్నాయి. వాటికైతే ఫుడ్ వేయకండి, వాటి సహజత్వాన్ని అవి కోల్పోతాయి. అందుకని మీరు ఫుడ్ అయితే వేయకండి. చూడండి అవి ఎలా వెయిట్ చేస్తున్నాయో ట్రైన్ కోసం. ఆ ట్రైన్ వచ్చినప్పుడు ఫుడ్ కోసం అయితే కనుక వెయిట్ చేస్తుంది. అలా అయితే చేయకండి. అసలు నాకైతే కనుక ఒక డిఫరెంట్ ఫీల్ అయితే కలిగింది. ఎంత బాగుందో చూస్తానికైతే ఈ స్టేషను. అక్కడ అమ్మాయి చూడండి పాపం డబ్బులు తీసుకుంటుంది. ప్లాట్ఫామ్ కూడా భలే ఉంది, ఓల్డ్ ప్లాట్ఫాము. అండ్ ఆల్సో ఆ స్టేషన్ చూసారా, ఓల్డ్ స్టేషను. అంటే రెనోవేట్ అయింది, బట్ స్టేషన్ భలే విచిత్రంగా ఉంది. దిగువ మెట్ట, సారీ నేను చీముడిపల్లి అనుకున్నాను. సారీ తప్పు చెప్పాను. దిగువ మెట్ట అనమాట ఇది, దిగువ మెట్ట. అసలు ఎక్కడ చూసినా కోతులే. ఇన్ని కోతులు ఉన్నాయి ఏంటండి బాబు, అన్నీ కోతులే. పిల్లలతో జాగ్రత్త, వాళ్ళని కరిచినాయి అంటే కనుక మళ్ళీ చాలా ఇబ్బంది అవుద్ది. ఈ ప్లాట్ఫామ్ పేరేంటో మనకు తెలియదు, బట్ మనమైతే కనుక గుంటూరు దగ్గరలో ఉన్నామని అయితే అర్థమైంది. మీకు ఒక ట్విస్ట్ చెప్పనా, ఇందాక మీకు ఒక ఊరు చూపించాను కదా, ఆ ఊరు దాటిన తర్వాత ట్రైన్ అయితే ఖాళీ అయిపోయింది. ఎవరు లేరు, ప్రశాంతంగా కూర్చున్నాను నేను ఒక్కడనే. అలా మాట్లాడుకుంటుంటేనే మనమైతే కనుక గుంటూరు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము.